హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చింత చిగురుతో మటన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చింత చిగురు అంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదండి. దొరికినప్పుడు మనం మటన్లో వేసుకొని వండుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని దాన్ని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని నీరంతా బాగా వంపేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని, ఒక పావు టీ స్పూన్ పసుపు కలుపుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలిపి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మసాలాలు ఏంటో చూద్దాం. ఈ ప్లేట్లో ఉన్న మసాలాలన్నీ జార్లో వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక్కొక్కటిగా మీకు జార్లో వేస్తూ కొలతలు చెప్తాను. ముందుగా ఒక చిన్న ముక్క తరిగిన కొబ్బరి తీసుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిగడ్డ తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక అర టీ స్పూను షాజీరా, దాల్చిన చెక్క 2 ముక్కలు, ఒక 10 వరకు లవంగాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మటన్ ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మరిగిన తర్వాత తరిగిన ఉల్లిగడ్డ ఒకటి వేసుకోండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనము తయారు చేసుకున్న మసాలాని ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. మసాలా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత తరిగిన 2 టమాటాలని కూడా వేసుకొని వేయించుకోండి. ఈ మసాలాలో ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోండి. మసాలాలు బాగా వేగినాయని మనకి తెలియాలంటే ఇలా చూసారా, సైడ్కి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అట్లా ఆయిల్ రిలీజ్ అవుతుందంటే మసాలాలు పచ్చివాసన పోయి బాగా వేగినాయి అని అర్థం అండి. అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకొని మసాలాలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని దాంట్లో కొద్దిగా ఒక కప్పు వాటర్ వరకు కూడా వేసుకొని కలుపుకోండి. మనకి మటన్ ఉడకాలంటే ఈ వాటర్ తప్పకుండా వేయాలండి. వేసుకొని కలిపి తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3/4 భాగం మటన్ మనకి ఉడకాలన్నమాట. అంతవరకు మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్కి అయితే 3/4 భాగం వరకు ఉడుకుతుందో అంతవరకు ఉడికించుకోండి. ఈ మటన్ ఉడికేలోపు మనం ఈ చింత చిగురిని తీసుకొని ఇలా కాడలు ఉంటే ఏమన్నా తీసుకొని క్లీన్ చేసుకొని దీన్ని మనం ఇట్లా అరచేతిలో వేసుకొని బాగా మ్యాష్ చేయాలండి. చూసారు కదా, ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా కాడలు ఉంటే తీసేసుకోవాలి. చేస్తూ ఉంటేనే బాగా ఉంటుందండి.
మిక్సీలలో అట్లా మెత్తగా చేసుకొని వేసుకోకూడదు. ఇట్లా చేతులతోనే నలుపుకొని స్మాష్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం మటన్ ఉడికిందో లేదో చూసుకుందాం. చూసారు కదా, మటన్ అయితే బాగా ఉడికినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు మనం బాగా వెళ్ళి కదిలేసి ఇప్పుడు మనం ఉడికిందో లేదో మటన్ చూసుకొని చేసుకోవాలండి. 3/4 భాగం ఉడికిందండి. ఇంకో 1/4 భాగం మనం చిగురుతో పాటు ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనం చింత చిగురుని కూడా దాంట్లో వేసేసి ఉడికించుకుందాం. దీన్ని కూడా బాగా వేసి కలుపుకోవాలి. మళ్ళీ మనం విజిల్ పెట్టకుండా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని అలానే ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని ఇంకొద్దిగా పడితే వేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ చింత చిగురు కలిపిన మటన్ని కూడా పెట్టుకొని టేస్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ పడుతుందండి. ఇంకొద్దిగా సాల్ట్ కలుపుకొని నాకైతే ఇంత సాల్ట్ పడుతుంది. మీరు రుచికి తగ్గట్టు సాల్ట్ కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకొని మామూలుగా ఉడికించేసుకోండి. ఇంకా విజిల్స్ ఏం పెట్టకండి. మూత పెట్టి కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతను కాకుండా నార్మల్గా మూత ఉంటే పెట్టుకోండి. అడుగంటకుండా బాగా ఇలా కలుపుకోండి. మళ్ళీ మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, చిగురు కూడా బాగా ఉడుకుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ కట్టేస్తాము. 2 నిమిషాలు అయిపోయినాయండి. చూసారు కదా, మటన్ చిగురు బాగా ఉడికిపోయింది. ఈ చిగురుకున్న పులుపంతా మటన్కి వచ్చి దాని ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే అండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు చూసారు కదా, చింత చిగురు మటన్ తయారైపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ, జొన్న రొట్టెల్లో కానీ, చపాతీల్లో కానీ సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.